Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is the important terms used in the Income Tax Act 1961, assessee, assessment year, previous year, person and permanent account number PAN. Second one is permanent account number PAN according to the Income Tax Act 1961, Section 139 and Rule 114. అభ్యాసనం చేయవలసిన విషయాలు. ఒకటి, ఆదాయపు పన్ను చట్టం 1961ని అధ్యయనం చేయు సందర్భంలో చట్టంలో వాడబడిన కొన్ని ముఖ్యమైన పద జాలం యొక్క నిర్వచనములు మరియు వివరణ. అసెస్సీ పన్ను నిర్ధారణ సంవత్సరం, గత సంవత్సరం, వ్యక్తి మరియు శాశ్వత ఖాతా సంఖ్య. రెండవది, శాశ్వత ఖాతా సంఖ్య సెక్షన్ 139A ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మరియు నిబంధన 114 ప్రకారం. తెలుగు మీడియం పన్ను విధింపు 1, యూనిట్ 2, మూల భావనలు, పార్ట్ సి డిజిటల్ క్లాస్. ఆదాయపు పన్ను చట్టం 1961ని అధ్యయనం చేయు సందర్భంలో చట్టంలో వాడబడిన కొన్ని ముఖ్యమైన పదజాలం యొక్క నిర్వచనములు మరియు వివరణ. 1, అసెస్సీ. 2, పన్ను నిర్ధారణ సంవత్సరం. 3వది గత సంవత్సరం. 4వది వ్యక్తి. 5వది శాశ్వత ఖాతా సంఖ్య. పార్ట్ ఏ డిజిటల్ క్లాస్ మరియు పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు అసెస్సీ మరియు పన్ను నిర్ధారణ సంవత్సరం మరియు గత సంవత్సరము గురించి మనము అధ్యయనం చేసి ఉన్నాం. అదేవిధంగా పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు ఈరోజు వ్యక్తి మరియు శాశ్వత ఖాతా సంఖ్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తి, పర్సన్. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 ప్రకారం వ్యక్తి అను పదము యొక్క భావనలో ఈ క్రింద తెలిపిన వివిధ రకముల అసెస్సీలను వ్యక్తులుగా వ్యవహరిస్తారు. ఏ, సహజ వ్యక్తి. బి, అవిభక్త హిందూ కుటుంబం. సి, భాగస్వామ్య సంస్థ. డి, కంపెనీ. ఈ, స్థానిక సంస్థలు. ఎఫ్, వ్యక్తుల సముదాయం. జి, కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తులు. ఆదాయపు పన్ను చట్టం నందు వ్యక్తి అనేటువంటి పదానికి చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యక్తి అనేది అనేటువంటి అంశంలో ఆదాయ పన్ను చట్టం పరిభాషలో విస్తృత అర్థాన్ని కలిగి ఉండి ఈ క్రింద ఉదహరించినటువంటి ఏ నుండి జీ వరకు గల అసెస్సీలందరినీ కూడా మనం వ్యక్తిగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ, సహజ వ్యక్తి. బి, అవిభక్త హిందూ కుటుంబం. సి, భాగస్వామ్య సంస్థ. డి, కంపెనీ. ఈ, స్థానిక సంస్థలు. ఎఫ్, వ్యక్తుల సముదాయం. జి, కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తులు. అంటే ఆదాయపు పన్ను చట్టం పరిభాషలో ఈ వ్యక్తులందరినీ కూడా ఈ యొక్క అసెస్సీలు ఎవరైతే ఆదాయపు పన్ను శాఖతో సంబంధాన్ని కలిగి ఉంటారో, అదేవిధంగా పన్ను బాధ్యత చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందో, లేదా ఏ వ్యక్తిపైనైనా జరిమానా విధించబడినదో, లేదా ఏ వ్యక్తికైనా కానీ ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను వాపసు రావాల్సి ఉన్నదో, అటువంటి వ్యక్తులందరినీ కూడా మనము అసెస్సీలుగానే భావిస్తాం. అసెస్సీ అనేటువంటి పదంలో ఈ పైన ఇక్కడ ఉదాహరించినటువంటి వ్యక్తులందరూ కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఏ, వీడి వ్యక్తి. ఒక సహజ వ్యక్తి అతను లేదా ఆవిడ తన సొంత ఆదాయంపై పన్ను చెల్లించవలసిన బాధ్యత ఉన్నచో
అతడిని లేదా ఆవిడని విడి వ్యక్తిగా వ్యవహరింతురు అనగా తన సొంత ఆదాయంపై ఆదాయపు పన్ను చెల్లించవలసిన వ్యక్తి అని అర్థం. అంటే సహజ వ్యక్తి విషయానికి వచ్చినట్టయితే స్త్రీ కానీ లేదా పురుషుడు కానీ మానవులు ఎవరైతే ఉన్నారో ఆ మానవులు ఆదాయపు పన్ను చట్ట నిబంధనల ప్రకారం పన్ను విధించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఎవరైతే కలిగి ఉంటారో వారందరినీ కూడా మనము విడి వ్యక్తిగా భావించడం అనేది జరుగుతుంది. బి, అవిభక్త హిందూ కుటుంబం. అవిభక్త హిందూ కుటుంబం అనగా వంశపార్యపర్యంగా సంక్రమించిన ఆస్తులను విభజన చేయకుండా ఉమ్మడిగా ఉన్నచో ఆ కుటుంబమును అవిభక్త హిందూ కుటుంబం అనెదరు. కుటుంబమునకు కర్తగా వ్యవహరించు వ్యక్తి కుటుంబం యొక్క ఆస్తుల నుండి వచ్చిన ఆదాయములపై పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటారు. అవిభక్త కుటుంబాన్ని కూడా మనము వ్యక్తిగానే భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సి, భాగస్వామ్య సంస్థ. భాగస్వామ్య చట్టం 1932 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారంను నిర్వహించుచున్నచో ఆ వ్యక్తుల సముదాయమును భాగస్వామ్య సంస్థ అంటారు. అదేవిధంగా డి, కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదైన కంపెనీలు. అంటే భాగస్వామ్య చట్టం 1932 కింద నమోదైనటువంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్తులు కలిసి చేసేటువంటి వ్యాపారాన్ని మనం భాగస్వామ్య సంస్థ అంటాం. ఆ భాగస్వామ్య సంస్థ కనుక ఆదాయపు పన్ను శాఖకు వారు వ్యాపారం చేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం కనుక చెల్లించవలసినటువంటి బాధ్యత ఉన్నట్టయితే లేదా లెక్కించవలసినటువంటి బాధ్యత ఉన్నట్టయితే ఆ భాగస్వామ్య సంస్థను కూడా మనము వ్యక్తిగానే లేదా అసెస్సీగా పరిగణిస్తాం. ఆ అసెస్సీ కూడా మనకు వ్యక్తిగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదైనటువంటి కంపెనీలు కూడా మనము వ్యక్తిగానే భావించడం అనేది జరుగుతుంది. ఇక ఈ స్థానిక సంస్థలు ఉదాహరణకు గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, పురపాలక సంఘములు, నగర పురపాలక సంఘములు మొదలగునవి. అంటే వీటిని లోకల్ బాడీస్ అంటారు. ఈ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలు కూడా ఆదాయపు పన్ను శాఖ గనుక ఆదాయపు పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత లేదా ఆదాయపు పన్ను శాఖతో కానీ ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి వచ్చినట్టయితే వారిని కూడా మనము ఈ సంస్థలను కూడా మనము వ్యక్తులుగా పరిగణించవలసి ఉంటుంది. అంటే స్థానిక సంస్థలు ఉదాహరణకు గ్రామ పంచాయతీలు కావచ్చు, లేదా నగర పంచాయతీలు కావచ్చు, పురపాలక సంఘములు కావచ్చు, లేదా నగర పురపాలక సంఘాలు, కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము వ్యక్తిగానే భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్, వ్యక్తుల సముదాయం. ఉదాహరణకు ఉమ్మడి వ్యాపారంను నిర్వహించే భాగస్తులు లేదా ధర్మ సంబంధమైన ఉద్దేశం గల సంఘములు వ్యక్తుల సముదాయాన్ని కూడా మనం వ్యక్తిగానే భావించడం అనేది జరుగుతుంది. జి, కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తులు. పై వర్గీకరణలో రాని ప్రతి వ్యక్తిని కృత్రిమ న్యాయాత్మక వ్యక్తిగా పరిగణింతురు అనగా ఏ, సహజ వ్యక్తి, బి, అవిభక్త హిందూ కుటుంబం, సి, భాగస్వామ్య సంస్థ, డి, కంపెనీ, ఈ స్థానిక సంస్థలు, ఎఫ్, వ్యక్తుల సముదాయం కాని వారందరినీ కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తులుగా పరిగణించవలెనని దాని అర్థం. కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తులకు ఉదాహరణ: 1 ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2వది కాకతీయ విశ్వవిద్యాలయం, 3వది హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, 4వది శాసనాత్మక కార్పొరేషన్ మొదలగునవి. ఈ కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తుల విషయానికి వచ్చినట్టయితే అంటే సహజ వ్యక్తి, అవిభక్త హిందూ కుటుంబ, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, స్థానిక సంస్థలు, వ్యక్తుల సముదాయంలో చేరినటువంటి ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ వ్యక్తిని మనము కృత్రిమ మరియు న్యాయాత్మక వ్యక్తులుగా చెప్పడం అనేది జరుగుతుంది.
ఇక టెక్స్ట్ బుక్ నందు వ్యక్తికి సంబంధించినటువంటి అంశం నాకు సంబంధించి ఇలిస్ట్రేషన్ 1 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 184 అండ్ 185 నందు ఈ ఇలిస్ట్రేషన్ మనము టెక్స్ట్ బుక్ నందు చూడవచ్చు. ఈ దిగువ తెలిపిన వ్యక్తుల యొక్క స్థితిని స్టేటస్ ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం తెలియచేయము. 1వది శ్రీ పండిట్ ప్రకాష్ వీర్ శాస్త్రి కళాశాలలో ఉపన్యాసకుడు, బి ఉస్మానియా విశ్వవిద్యాలయం. 3వది మోడీ సంక్షేమ ధర్మ సంస్థ. 4వది లైవ్ వెల్ కంపెనీ లిమిటెడ్. 5వది ఉమ్మడి కుటుంబంలో శ్రీమతి శ్రీ అరవింద్, వారి కుమారులు కపిల్ మరియు నిఖిల్. 6వది హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. 7వది కనకలక్ష్మి ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. 8వది రామ్దేవ్ అండ్ కంపెనీ, రామ్దేవ్ మరియు నామ్దేవ్ భాగస్తులు. అంటే ఇచ్చినటువంటి ఇలిస్ట్రేషన్ సమస్యకు మనము ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి 1 నుండి 8 అంశంలలో మనము వ్యక్తుల యొక్క స్థాయిని స్టేటస్ను గుర్తించవలసి ఉంటుంది. శ్రీ పండిట్ ప్రకాష్ వీర్ శాస్త్రి కళాశాలలో ఉపన్యాసకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ కోవ కిందికి వస్తుంది. అదేవిధంగా మోడీ సంక్షేమ ధర్మం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అది వ్యక్తి అంటే ఏ వ్యక్తి ఏ కోవ పరిధిలోకి వస్తాడు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబంలో శ్రీమతి శ్రీ అరవింద్, వారి కుమారులు కపిల్ మరియు నిఖిల్ ఉమ్మడి కుటుంబం పరిధిలోకి రావడం జరుగుతుంది. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో అది కృత్రిమ మరియు న్యాయాత్మకమైన వ్యక్తి. కనకలక్ష్మి ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా రామ్దేవ్ అండ్ కంపెనీ, రామ్దేవ్ మరియు నామ్దేవ్ భాగస్తుల విషయానికి వచ్చినట్టయితే సమాధానాన్ని మనం పరిశీలించినట్టయితే సొల్యూషన్ 1 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 184 అండ్ 185 ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం వివిధ వ్యక్తుల యొక్క స్థితిని తెలియజేయు పట్టిక. క్రమ సంఖ్య వ్యక్తి యొక్క స్థితి. 1వది పండిట్ ప్రకాష్ వీర్ శాస్త్రి ఉపన్యాసకుడు మరియు సహజమైనటువంటి వ్యక్తి, అతడు కావున వీడి వ్యక్తి. అంటే వ్యక్తి యొక్క స్థితి వీడి వ్యక్తి. 2వది ఉస్మానియా విశ్వవిద్యాలయం కృత్రిమ మరియు న్యాయాత్మకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మోడీ సంక్షేమ ధర్మ సంస్థ వ్యక్తుల యొక్క సముదాయం, వ్యక్తుల యొక్క సమాఖ్య, వ్యక్తుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి సమూహం కావున అది వ్యక్తుల యొక్క సమూహం. అదేవిధంగా 4వది లైవ్ వెల్ కంపెనీ లిమిటెడ్ అంటే కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదైనటువంటి కంపెనీ. అదేవిధంగా అరవింద్ కుటుంబం మరియు అఖిల్ అండ్ నిఖిల్ అంటే ఇది ఉమ్మడి కుటుంబం. అంటే ఉమ్మడి కుటుంబంగా మనం భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 6వది హైదరాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ కృత్రిమ న్యాయాత్మక వ్యక్తిగా మనం గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా 7వది కనకలక్ష్మి ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. కనకలక్ష్మి ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కంపెనీల చట్టం 1956 ప్రకారం మనం నమోదైనటువంటి కంపెనీగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా రామ్దేవ్ అండ్ కంపెనీ, రామ్దేవ్ మరియు నామ్దేవ్ భాగస్తులు కావున భాగస్వామ్య చట్టం 1932 ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి చేసేటువంటి వ్యాపారాన్ని మనం భాగస్వామ్య వ్యాపారం అంటా ఉంటున్నాం. ఇక్కడ రామ్దేవ్ మరియు నామ్దేవ్లు భాగస్తులు కావున దీనిని మనం భాగస్వామ్య సంస్థగా గుర్తించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక 5వ అంశం, చివరి అంశం, ఆదాయపు పన్ను అధికారి
గుర్తింపు కొరకు కేటాయించబడిన సంఖ్యను శాశ్వత ఖాతా సంఖ్య అంటారు. గతములో ఎస్ఎస్సి దాఖలు చేసిన ఆదాయ వివరములను మరియు ఆదాయపు పన్ను శాఖ వారు జారీ చేసిన ఉత్తర్వులను వెలికి తీయడానికి ఉపయోగపడును. శాశ్వత ఖాతా సంఖ్యను ఆదాయపు పన్ను అధికారి గుర్తింపు కొరకు కేటాయించబడిన సంఖ్యను శాశ్వత ఖాతా సంఖ్య అంటారు. గతంలో ఎస్ఎస్సి దాఖలు చేసినటువంటి ఆదాయ వివరములను మరియు ఆదాయ పన్ను శాఖ వారు జారీ చేసిన ఉత్తర్వులను వెలికి తీయడానికి ఉపయోగపడును. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 మరియు నిబంధన లేదా నియమం 114 ప్రకారం ఎస్ఎస్సి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ సంఖ్యను కేటాయించబడును. నూతన విధానం మార్గదర్శక సూత్రాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఎస్ఎస్సికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 10 డిజిట్స్ సంఖ్యతో కూడిన ఈ నెంబర్ను కేటాయించబడును. అంటే ఈ 10 డిజిట్స్తో కూడుకున్నటువంటి శాశ్వత ఖాతా సంఖ్యను దరఖాస్తుదారుడు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 నియమం 114 ప్రకారం దరఖాస్తు చేసుకున్నట్లయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 10 డిజిట్స్ సంఖ్యతో కూడిన ఈ శాశ్వత ఖాతా నెంబర్ను కేటాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్డు వల్ల కలిగేటువంటి ఉపయోగం ఎస్ఎస్సికి కానీ లేదా కార్డు హోల్డర్కి కానీ ఆదాయపు పన్ను అధికారి తొందరగా గుర్తించడానికి, అదేవిధంగా గతంలో దాఖలు చేసినటువంటి రిటర్న్స్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ శాశ్వత ఖాతా సంఖ్య ద్వారా త్వరగా గుర్తించుటకు అవకాశం కలదు. అదేవిధంగా ఆదాయపు పన్ను శాఖకు, అదేవిధంగా ఈ పాన్ కార్డ్ హోల్డర్కు మధ్య జరిగే ప్రత్యుత్తరాలే కావచ్చు లేదా సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని ఈ నెంబర్ ద్వారా త్వరగా గుర్తించటకు అవకాశం అనేది ఉంటుంది. ఈ దిగువ తెలిపిన వ్యక్తులు పాన్ కార్డును విధిగా తీసుకొనవలెను. 1. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ప్రప్రథమంగా ఆదాయపు పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉన్నప్పుడు. 2వ పాయింట్, ఒక వ్యక్తి వృత్తిరీత్యా ఆదాయం ఉన్నప్పుడు, అతని ఆదాయము నగదు వసూలు రూపాయలు 5 లక్షలు మించినప్పుడు. అదేవిధంగా 3వది, ఇతర చట్టముల ప్రకారం ఎస్ఎస్సీలుగా ఉన్న వ్యక్తులు. ఉదాహరణకు వస్తు మరియు సేవల పన్ను చట్టం, వ్యాట్ మరియు ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎస్ఎస్సీలుగా గల వ్యక్తులు. 4వది, ఎగుమతి లేదా దిగుమతి కస్టమ్ చట్టం ప్రకారం ఎస్ఎస్సీలుగా గల వ్యక్తులు. 5వది, ఉత్పత్తిదారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం. 6వది, సేవా పన్ను చెల్లించవలసినటువంటి వ్యక్తులు. 7వది, కేంద్ర లేదా రాష్ట్ర అమ్మకాల చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన వ్యక్తులు లేదా ఉత్పత్తిదారులు. అదేవిధంగా 8వది, కేంద్ర ప్రభుత్వము నిర్దేశింపబడిన వ్యక్తులు. 9వది, కంపెనీలో రూపాయలు 50,000 లేదా హెచ్చు మొత్తంలో వాటాలుగా పెట్టుబడి పెట్టినప్పుడు. 10వది, బీమా ప్రీమియం సంవత్సరానికి రూపాయలు 1,00,000 కంటే హెచ్చుగా ఉన్నప్పుడు. 11వది, వాటాలను వ్యక్తులు భౌతికంగా బదిలీ చేసినప్పుడు. అదేవిధంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జారీ చేసిన నిబంధనల ప్రకారం 1/11/1990 తేదీ నుండి దిగువ తెలిపిన వ్యవహారంలో శాశ్వత ఖాతా సంఖ్యను తప్పనిసరిగా వ్రాయవలసి ఉండును. 1. రూపాయలు 5 లక్షలు లేదా అంతకంటే మించిన విలువగల స్థిర ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాలు జరిపినప్పుడు. 2వది, మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారు వాహనాలను కొనుగోలు లేదా అమ్మకాలు చేసినప్పుడు ద్విచక్ర వాహనాలు మినహా. అంటే ఇందులో ద్విచక్ర వాహనాలు అనేది కలిసి ఉండదు.
మూడవది బ్యాంకులో రూపాయలు 50,000 కాల నిర్ణీత డిపాజిట్లలో స్థిర డిపాజిట్లు చేసినప్పుడు. నాలుగవది తపాలా కార్యాలయంలో పొదుపు ఖాతాలో సేవింగ్స్ బ్యాంక్ రూపాయలు 50,000 మించి మొత్తం డిపాజిట్ చేసినప్పుడు. ఐదవది సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాలు రూపాయలు 1,00,000కు మించినప్పుడు. ఆరవది బ్యాంకులో ఏదైనా ఖాతాను ప్రారంభించినప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ఈ షరతును విధిగా పాటించవలసిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అంటే బ్యాంకులో కనుక మనం ఖాతాను కనుక ఓపెన్ చేసినట్టయితే విధిగా పాన్ కార్డును సమర్పించవలసినటువంటి అవసరము లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ఈ షరతును విధిగా పాటించవలసిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఏడవది రూపాయలు 50,000 అంతకంటే మించిన మొత్తమునకు బ్యాంకు డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్కులను ఖరీదునకు నగదు చెల్లించినప్పుడు. అంటే బ్యాంకులో మనము 50,000కు మించి డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ లేదా బ్యాంకర్ చెక్కులను మనం తీసుకున్నప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు మనము పాన్ కార్డు యొక్క నెంబర్ను రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకే రోజు రూపాయలు 50,000 బ్యాంకులో జమ చేసినప్పుడు, అంటే ఒకే రోజులో 50,000 బ్యాంకులో జమ చేసినప్పుడు పాన్ కార్డు నెంబర్ అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టెలిఫోన్ లేదా సెల్యులార్ ఫోన్ కొరకై దరఖాస్తు చేసుకున్నప్పుడు, అంటే సెల్ ఫోన్ కనెక్షన్ కావాలన్నా లేదా సెల్యులార్ ఫోన్ కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు మనము పాన్ కార్డు నెంబర్ను అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10వది హోటల్లో బిల్లు చెల్లింపు మొత్తం రూపాయలు 25,000 ఒకే వ్యవహారంలో నగదు చెల్లించినప్పుడు, అంటే ఒకే వ్యవహారంలో కనుక మనం 25,000 రూపాయల హోటల్ బిల్లును కనుక నగదు రూపంలో చెల్లించినప్పుడు ఆ మొత్తానికి మనం పాన్ కార్డు నెంబరు రాయవలసి ఉంటుంది. Some of the important terms used in the Income Tax Act 1961: assessee, assessment year, previous year, person, and fifth one is the permanent account number. Fourth one, person. According to the Income Tax Act 1961, under section 2 subsection 31, the term person include the following types of assessees: A, natural person; B, Hindu undivided family; H, UF; C, partnership firm; D, company; E, an association of person; A, OP; F, a local authority; G, every artificial and judicial person. A natural person, he or she who is liable to pay tax on his personal income is designated as an individual, that is, an individual who is assessed in respect of his personal income. B, a Hindu undivided family, the head of the Hindu undivided family is known as Karta. Karta is assessed for the income derived by the joint Hindu family. If other member of the family is managing, controlling, then he will be designated as manager and he is liable to pay tax to the income tax department. C, company. A company which is incorporated under the Companies Act of 1956. D, firm. A partnership of 2 or more persons carrying on business or profession under the Indian Partnership Act 1932. E, an association of persons or a body of individuals. Example, a group of persons formed for promoting a joint venture business or trustees of trust, etc. F, local authority. Example, first one is Gram Panchayat, second one is Nagar Panchayat, third one is municipalities, fourth one is municipal corporations. G, every artificial judicial person not falling any of the preceding categories. Examples, first one is a statutory corporations, a Hindu deity, third one is Kakatiya University, fourth one is Usmania University, fifth one is Greater Hyderabad Municipal Corporation, GHMC.
Illustration 1, textbook page number 184 and 185. Determine the status of the following. First one, Mr. Pandit Prakash Shastri, lecturer in a college. Second one is Usmania University. Third one is Modi Charitable Trust. Fourth one is Live Well Company Limited. Fifth one, a giant family of Mr. and Mrs. and Mr. Aravind and their sons Kapil and Nikhil. Sixth one is Hyderabad Urban Development Authority. Seventh one, Kanaka Lakshmi Printers Private Limited. Eighth one, Ramdev and Company. Ramdev and Namdev are partners. Solution 1, textbook page number 184 and 185. Serial number, person, status of the person. First one, Mr. Pandit Prakashveer Shastri, an individual. Second one is Usmania University, artificial judicial legal person. Third one, Modi Charitable Trust, association of persons. Fourth one, Live Well Company Limited, company according to the Companies Act 1956 registered company. Fifth one is a giant family of Mrs. and Mr. Aravind and their sons, Hindu undivided family. Sixth one, Hyderabad Urban Development Authority, artificial judicial person. Seventh one, Kanaka Lakshmi Printers Private Limited, company. Eighth one, Ramdev and company. Ramdev and Namdev are partners. Fifth one, permanent account number, PAN. As per the Income Tax Act 1961, Section 139A, Rule 114, permanent account number means the 10-digit number which is allotted by the tax assessing officer to the assessees for easy identification and useful to trace out the previous return submitted by the assessee. The Central Board of Direct Taxes CBDT has introduced a new scheme of allotment of computerized 10 digits permanent account number. According to the new guidelines, everyone is required to apply for a permanent account number. Persons liable to obtain PAN. The following persons are required to obtain PAN. First one, every person whose taxable income exceeds the basic exemption limit and who is liable to pay income tax for the first time. Second one, if the person is having income from profession and when the gross receipts are likely to exceed rupees 5 lakhs. Third point, assessee under other tax acts, example assessee under GST, VAT or excise acts. Fourth one, exporter and importer under Customs Act. Fifth one, manufacturers under Excise Act. Sixth one, service tax assessees. Seventh one, traders or manufacturers registered under CST, Central Sales Tax Act. Eighth one, government specified persons. Ninth one, investment of rupees 50,000 or more in a company for acquiring shares. 10th one, transfer of shares in physical form. 11th one, payment of insurance premium exceeding rupees 1 lakh for policy for annum. These assessees have to quote the PAN in all future correspondence with the department, like on written forms, challans, and on the documents which are prescribed by the board from 1/11/1998 onwards. Quoting PAN is compulsory in the following transactions. First one, sale or purchase of any immovable property valued at rupees 5 lakhs or more. Second one, sales or purchase of motor vehicle other than two-wheeled vehicle which requires registration under Motor Vehicles Act 1988.
1988. Third one, time deposit, fixed deposit exceeding rupees 50,000 with a bank, deposit exceeding rupees 50,000 in post office savings bank. Fifth one, sale or purchase of securities exceeding rupees 1 lakh. Sixth one, opening of an account with the bank. The Ministry of Finance has instructed the banks not to be insist this condition. Seventh one, payment in cash for purchase bank draft pay order banker check of rupees 50,000 or more. Eighth one, cash deposit of rupees 50,000 in a bank in 1 day. Ninth one, application for installation of telephone connection including cellular connection. 10th one, payment of hotel, restaurants bills exceeding rupees 25,000 at any time. Thank you.